తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి వాళ్ళ కెరీర్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వారికి ఏ కెరీర్లో ఏ రంగంలో వాళ్ళు గనక చూస్ చేసుకుంటే రాణించే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. మీనరాశి వారికి గనక మనం చూసుకుంటే 2025 నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి వారికి ఏ రంగంలో ఎక్కువ రాణించే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి. కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది. కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ ఆస్ట్రాలజీ. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎందుకు పుట్టారో, నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి, ఇంకొక జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది. ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక ఆస్ట్రాలజీ చెబుతోంది. నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టానో, ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను, అదే కెరీర్ అండి. ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి, ఎటువైపు వెళ్తే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము. అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో 2nd, 6th అండ్ 10th లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. అయితే అవి సత్వ, రజస్, తమో గుణాలు, పైగా సర్వగుణంతో సహా. ముందుగా సత్వగుణం అనుకోండి. సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ, తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు, పురాణాలు చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అవ్వచ్చు, తత్వవేత్తలు అవ్వచ్చు, లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు. కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు, ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు. వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు. ఇంకా రెండవది రజోగుణ సంపన్నులు. వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వీళ్ళల్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు, తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు, తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు, తర్వాత ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండింటితో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక మూడవది తమోగుణ సంపన్నులు. ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కార్మికులండి, కర్మాగారాల్లో పనిచేసేవాళ్ళు, ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్, తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు, లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న వర్కర్లు, లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్సు, లేకపోతే ఇంకా అలా కష్టాన్ని నమ్ముకున్న రైతులు, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం మీదే బ్రతకాలి, కష్టం మీదే ఆధారపడి ఉంటారు. ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా, లారీ తోలుకునే వాళ్ళైనా, బస్ డ్రైవర్స్ అయినా, లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా తమోగుణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి. ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీళ్ళకి సత్వ, రజస్, తమో గుణాలు మూడు కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పనిచేయగలరు, ఫిజికల్ యాక్టివిటీతో అయినా పనిచేయగలరు. రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు. ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము, దాంతోపాటు కొన్ని వ్యాపార సంస్థలు నడపడము, ఎంతోమందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు సర్వగుణ సంపన్నులు. ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ పెట్టుకుని, ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ, ఇంకొక వ్యాపారము, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలా 4-5 పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా, వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు. సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని 2nd, 6th అండ్ 10th లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు. విమెన్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి మీన రాశి వారికి? తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే నేను 4 గుణాల గురించి వివరించానో, వీళ్ళు ఎక్కువ శాతము
సత్వగుణము సర్వగుణము రెండు ఉంటాయండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీనరాశి వాళ్ళకి జాబ్ అనేది సెట్ అవ్వదు. జాబ్ అనేది అసలు సెట్ అవ్వదు. వాళ్ళు బిజినెస్లోకి వెళ్తే మాత్రమే అద్భుతంగా రాణించగలుగుతారు. అందులో కూడా డబ్బు వ్యాపారము అంటే వడ్డీ వ్యాపారములు, తర్వాత ఫిలిం ప్రొడ్యూసింగ్, తర్వాత చెప్పాలంటే ఇంకా స్పిరిచువల్గా భగవంతుడికి సంబంధించినటువంటి ఎలాంటి వృత్తుల్లో అయినా వీళ్ళు ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. అండ్ వీళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన గుర్తింపు కూడా అందుతుంది. గవర్నమెంట్ రికగ్నైజేషన్ కూడా వీళ్ళు చేసేటువంటి వ్యాపార సంస్థలకు అందుతుంది. అంత గొప్ప స్థాయిలో వీళ్ళు ఎదగగలుగుతారు. ఖచ్చితంగా వ్యాపారమే, జాబ్ అయితే అస్సలు సెట్ అవ్వదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకి జాతకంలో రాబోయేటువంటి రోజుల్లో అయినా లేదా ఇంటర్నల్ జాతకంలో మనం చూసినా అమాత్య కారక గ్రహము వీళ్ళకి చాలా బాగుండాలి. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఎంత సంపాదించినా, కెరీర్ అయినా ఎవరైనా దేనికోసమైనా అంటే కర్మ, డబ్బు కోసమే కదండి. సో ఈ డబ్బు అనేటువంటిది మీనరాశి వాళ్ళకి అసలు రూపాయి కూడా నిలబడదు, ఎప్పుడూ నిలబడదు. ఎంత కష్టపడినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంత గైడెన్స్ తీసుకున్నా నిలబడదు, ఖర్చు అయిపోతుంది. వీళ్ళకన్నా వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళ శ్రేయోభిలాషులు వీళ్ళ యొక్క ధనాన్ని, వీళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళే ఎక్కువ అనుభవిస్తారు. కష్టపడేది వీళ్ళు, అనుభవించేది వాళ్ళు. ఈ మాట ఇది వాస్తవము. అయితే అయినప్పటికీ కూడా ఎలాంటి వ్యాపారం చేయాలి అనేటువంటి సందేహం ఉంటుంది. సో ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతము గురుడు కాబట్టి దైవానికి సంబంధించిన కార్యక్రమాలు, దైవానికి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళు చేయాలి. పూజా సామాగ్రి తదితర వ్యాపారాలు. అయితే కొంతమందికి ఇంటర్నల్ జాతకంలో అమాత్యకారక గ్రహము రవి అయినప్పుడు వీళ్ళు వ్యాపారంలో బంగారం వ్యాపారం చేసి అద్భుతంగా రాణించగలుగుతారు. పెద్ద పెద్ద స్థాయిలోకి జ్యువెలరీ షాప్స్ అద్భుతంగా పెట్టగలుగుతారు. అదే రవి అయినప్పుడు పెద్ద పెద్ద మెడికల్ ఫీల్డ్లో అంటే మెడికల్ షాప్స్ కానీ పెద్ద స్థాయిలో హ్యూజ్గా పెట్టగలుగుతారు. అదే చంద్రుడైనప్పుడు పాల వ్యాపారములు, పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ అవ్వచ్చు, ఫుడ్ బిజినెస్, హోటల్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్, బార్స్, వైన్ షాప్స్, లిక్విడ్స్, ఆక్వా, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఇవన్నీ కూడా అద్భుతంగా రాణిస్తాయి. అదే కుజుడైతే కనుక ఎక్కువ శాతం వీళ్ళకి గిన్నెలు, ఈ యొక్క అల్యూమినియం ఐటమ్స్ కానీ, గిన్నెలు కానీ, అంటే కిచెన్కి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేసేటువంటి వాటిలో కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో పాటుగా ఎలక్ట్రికల్ సామాన్లు అమ్మేటువంటి వ్యాపారాలు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. ఇక గురుడైతే ఇప్పుడు నేను చెప్పాను, దైవానికి సంబంధించిన పూజా సామాగ్రి అవి కూడా. ఇక వడ్డీ వ్యాపారము, ఫిలిం ప్రొడ్యూసర్ అన్నీ గురుడే. ఇక శుక్రుడు అయితే కనుక ఖచ్చితంగా ఫిలిమ్స్ మీద, ఎలా అంటే ఇక శుక్రుడు ఫ్యాషన్ మీద, క్రియేటివ్గా బట్టల వ్యాపారములు, తర్వాత చెప్పాలంటే ఫర్నిచర్ షాప్స్, ఇంటీరియర్ డిజైనింగ్స్, తర్వాత చెప్పాలంటే బొటీక్స్, తర్వాత మేకప్ ఇవి చేసే అది కింద. తర్వాత శుక్రుడు కాబట్టి కళారంగం వైపు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఏదైనా చేసేటువంటి వృత్తులు ఏదైనప్పటికీ కూడా, ఎయిదర్ ఈ యొక్క కాస్ట్యూమ్ డిజైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళకి శుక్రుడు కాబట్టి. ఎలా ఉందండి ప్రస్తుతం అయితే వాళ్ళకి? అంటే 2025 ఉగాది నుంచి బాగా లేదండి. 2025 అంతా కూడా వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బికాజ్ 2025లో ఇప్పుడు వీళ్ళకి ఇదే రాశిలో, స్వరాశిలోనే షష్టగ్రహ కూటమి పట్టింది, మీనరాశిలోనే పట్టింది. ఆరోగ్యము చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, ఆల్రెడీ నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. అయితే ఇది షష్టగ్రహ కూటమి, ప్రతి గ్రహానికి కూడా సప్తమ వీక్షణ ఉంటుంది మీరు బాగా గమనిస్తే. సో ఆ షష్టగ్రహ కూటమి 7th హౌస్ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి 7th హౌస్ అంటే బిజినెస్ అండి, బిజినెస్ హౌస్. ఎవరైతే మీనరాశి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వేరే కేర్ఫుల్గా ఉండండి, ఇష్టదైవ ఆరాధన చేయండి. బిజినెస్లో అగ్రెసివ్గా వెళ్ళొద్దు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవద్దు. అనవసరంగా మొత్తం చెడిపోతుంది, మొత్తం పాడైపోతుంది. సో మీనరాశి వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక, ఖచ్చితంగా నో డౌట్ అండి, ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక. అండ్ రాబోయేది జన్మశని, దీనివల్ల ఉన్న ఆస్తులు కూడా అమ్మేసేటువంటి యోగం కనబడుతుంది. ఏదైతే ఇప్పటిదాకా వీడు సంపాదించిన ఆస్తి, డబ్బు, సేవింగ్స్ ఉంటాయి అవి కూడా ఖర్చు అయిపోతాయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఒక్క రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జీవితాన్ని మొత్తాన్ని డౌన్ఫాల్ తీసుకొస్తుంది. మాట గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ జాతకం చూసుకోండి, అమాత్య కారక గ్రహాన్ని, దశాంతర్దశలు చూసుకోండి. దశాంతర్దశలు బాగున్నాయంటే మీరు ఏమీ భయపడక్కర్లా. ఒకవేళ దశాంతర్దశలు బాగా లేదా కంప్లీట్గా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇప్పుడు పడే దెబ్బ జీవితాంతం గుర్తుంటుంది. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా క్రిటికల్ అండ్ సెన్సిటివ్ టైం. ఈ సమయంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీనరాశి వాళ్ళకి ప్రజెంట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో బాగా వినండి, ఫ్రెషర్స్
అంటే బిగినింగ్ ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సరైనటువంటి పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ స్థిరపడే అవకాశాలు ఇప్పుడు కనబడట్లేదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి, చాలా ప్రయత్నం చేయాలి, అప్పుడే ఎంతో కొంత ఫలితం కనబడుతుంది. అప్పుడు కూడా ఇండివిజువల్ జాతకంలో బాగుంటే, అమాత్యకారక గ్రహం అనుకూలమైతే. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నవాళ్ళు, ఒకవేళ 35-40 ఉన్నవాళ్ళు కెరీర్ అంతా ఇబ్బంది పెట్టడం పక్కన పెడితే ఆరోగ్యం సంపూర్ణంగా ఇబ్బంది అవుతుంది. దానివల్ల కంప్లీట్గా డబ్బులన్నీ లాస్ అవుతారు. కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎప్పుడు చూడనటువంటి ఇబ్బందులు వీళ్ళు చూస్తారు. సో కంప్లీట్గా ఇబ్బందులు అని చెప్పచ్చు. ఇది భయపెట్టడం కాదు, జాగ్రత్త పడడము. సో ఈ జాగ్రత్త చాలా అవసరము. మీనరాశి వాళ్ళు ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేసుకోండి. భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మంత్రజపం మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన మంత్రజపము శివ ఆరాధన. ప్రతి సోమవారం గుళ్ళోకి వెళ్ళండి, ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళండి, ప్రతిరోజు అభిషేకం చేయించండి, ఏమీ పర్వాలా. ప్రతిరోజు చేస్తే ఈ 2-3 మాసాలు మీరు బ్రతికి బట్ట కట్టగలిగారా అంటే ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారా, ఏ రకమైన దెబ్బ తినకుండా అదృష్టవంతులు, మహదైశ్వర్యవంతులు మీరే. అది కలగాలంటే శివానుగ్రహం కావాలి. ఆ శివానుగ్రహం మీకు ఆ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి శివానుగ్రహమే. కాబట్టి మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారం చేసేవాళ్ళైనా, ఎలాంటి వ్యాపారం చేసేవాళ్ళైనా శివానుగ్రహం కోసం ప్రయత్నం చేయండి, అద్భుతంగా యోగిస్తుంది. తరువాత రాబోయే రోజుల్లో వీళ్ళకి గురుబలం లేదు, శని అనుకూలించట్లేదు, రాహు అనుకూలించట్లేదు, వ్యసనాలు, అలవాట్లు ఏదైనా ఉంటే జూతము, బెట్టింగ్స్ కానీ ఏమైనా ఉన్నా అవన్నీ మానుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కెరీర్ అనేది ఇప్పుడు చాలా ఒక పీక్లో, ఒక సెన్సిటివ్ ప్లేస్లో నించునుంది. ఇప్పుడు కనుక మీరు ఏదైనా చిన్న తప్పు చేశారంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. సో ఇది చాలా ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే వెంటనే శీఘ్రంగా తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి, శీఘ్ర ఉపశమనాన్ని పొందుతారు. ప్రతి సోమవారం శివారాధన చేయండి. ఎలా సార్ అంటే ఫ్రెషర్స్కి అయినా సరే, సీనియర్స్కి అయినా సరే, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే విమెన్కి కొంతమంది రకరకాల ఐడియాస్ తోటి బిజినెస్లో వెళ్దాం అనుకుంటారు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లోనే ముందుకెళ్దాం అనుకుంటారు. 2025 ఉగాది నుంచి ఓవరాల్ ఇయర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? అసలు అంత అనుకూలంగా లేదండి, పరిస్థితులన్నీ కూడా ఏమాత్రము బాగాలేదు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు, ఎక్కడ కూడా డబ్బు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీ చేతిలో డబ్బు ఉన్నాయంటే అదృష్టవంతులని అర్థం. రేపన్న రోజు డబ్బులు ఉండే అవకాశాలు లేవు, అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. జన్మశని స్టార్ట్ అవుతుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ కూడా కెరీర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, ఈ కెరీర్ హెల్త్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ఏదైనప్పటికీ కూడా ఇంటర్నల్ జాతకం అండి, ఇంటర్నల్ జాతకంలో వచ్చేటువంటి ఆ యోగాలు, దోషాల వల్లనే మీ జీవితంలో మార్పులు కనబడతాయి. యోగం ఉంటే అదృష్టవంతులు, దోషం ఉన్నారంటే చాలా ఇబ్బంది పడతారు. తగిన శాంతి పరిహారములు వెంటనే ఆచరించుకోండి. సో ఏదున్నా సరే పర్సనల్ జాతకం ప్రకారమే ఆధారపడి ఉంటుందండి ఖచ్చితంగా. ఉగాది వరకు వీళ్ళకి మాత్రం ఏ రకంగానూ కలిసి వచ్చే అవకాశం 2026 వరకు, 26 దాకా. అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే, లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే, మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము. ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా, షష్టగ్రహ కూడా మీ 7th హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి. కంపాటబిలిటీ అవ్వచ్చు, వాళ్ళ దశ అంతర్దశలు D1, D9, D10 చార్ట్, సమాత్య కారక గ్రహము, ఆత్మకారక గ్రహం, ఇవన్నీ చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో, ఏదైతే మీకు కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో, మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండిటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఉమా గారిది
వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే, పరిహారాల కోసమైనా సరే, పూజల కోసమైనా సరే, లేదంటే లైఫ్ స్టైల్ కోసమైనా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.